బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో దారుణం జరిగింది. కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించడంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నబండ రావిరాళ్లలో హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి బైక్పై వెళ్తూ ఉండగా టిప్పర్ లారీ ఢీకొనడంతో కామినేని ఆసుపత్రికి బంధువులు తరలించారని తెలిపారు. ఇక వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరైన చికిత్స అందించకపోవడం వల్లే హరికాంత్ రెడ్డి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చనిపోయిన తర్వాత కూడా వైద్యం అందించారని వాపోయారు. గతంలో కూడా కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది మృతి చెందారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో దారుణం జరిగింది. కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించడంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నబండ రావిరాళ్లలో హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి బైక్పై వెళ్తూ ఉండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కామినేని ఆసుపత్రికి బంధువులు తరలించారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరైన చికిత్స అందించకపోవడం వల్లే హరికాంత్ రెడ్డి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చనిపోయిన తర్వాత కూడా వైద్యం అందించారని వాపోయారు. గతంలో కూడా కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది మృతి చెందారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో ఒకే రోజు వైద్యం వికటించి ఇద్దరు మృతి చెందిన ఘటన ఏ విధంగా జరిగింది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? రైట్ స్వప్న, ప్రస్తుతం నిన్న చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే రోడ్ యాక్సిడెంట్ లో ఒక టిప్పర్ లారీ గుద్దేసి హరికృష్ణ అనే వ్యక్తి బైక్ మీద వెళ్తుండగా మాత్రం అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో మాత్రం సమీపంలోని కామినేని హాస్పిటల్లో మాత్రం చేర్చడం జరిగింది. అయితే వైద్యం నిర్లక్ష్యం వల్లనే, అంటే అక్కడ ఉన్న డాక్టర్లు, కామినేని హాస్పిటల్ డాక్టర్లు మాత్రం నిర్లక్ష్యంగా కారణంగానే మాత్రం తన హరికృష్ణ అనే అతను చనిపోయినట్టు కూడా బంధువులు అయితే ఆరోపించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి చూసుకున్నా కూడా వైద్యం అందించకపోవడంతోనే మా హరికృష్ణ చనిపోయాడంటూ బంధువులు కావచ్చు, అతని మిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు మాత్రం కామినేని హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్న సమయంలో కూడా, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకొని కూడా, ఎందుకంటే వైద్యులకు ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా కామినేని మీద మాత్రం ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదే విధంగా హాస్పిటల్లో జాయిన్ అవుతున్న మన రోగులకు మాత్రం ఎలాంటి వైద్యం అందించకుండా మాత్రం నిర్లక్ష్య వహిస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా అక్కడ ఉన్న ప్రజలు మాత్రం సమాధానం అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా, ఎందుకంటే కామినేని హాస్పిటల్లో విచ్చలవిడిగా డబ్బులు కూడా దోసుకుంటున్నట్టు కూడా ఎన్నో కంప్లైంట్లు వచ్చినా కూడా అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు కామినేని హాస్పిటల్ పైన. ఎందుకంటే ఇది 1-2 కాదు, ప్రతి వారంలో దాదాపుగా 3-4 సార్లు మాత్రం కామినేని హాస్పిటల్ వరుస కథనాలతో మాత్రం మీడియాలో ప్రచురించినా కూడా ఎలాంటి యాక్షన్ మాత్రం కామినేని హాస్పిటల్ పైన తీసుకోవట్లేదని కూడా ఎల్బీ నగర్ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. ఎందుకంటే అక్కడ జాయిన్ అవుతున్న, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వేలకు వేల డబ్బులు వసూలు చేస్తున్న కామినేని హాస్పిటల్ ఎన్నో కథనాలు సృష్టించిన చిత్రీకరించి తీసినా కూడా ప్రభుత్వం
పట్టించుకోవడం లేదంటూ కూడా ఎంతో మంది ఇప్పటికీ బాధితులు మాత్రం చాలా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, తరచూ దాదాపుగా వైద్యం అందక మాత్రం అక్కడ జాయిన్ అవుతే చాలు, అక్కడ వైద్యం అందక మాత్రం ఇలాంటి కారణాలు చనిపోవడానికి మాత్రం పాల్పడుతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే క్రాంతి, అనేక మార్లు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటూ కూడా సదరు వ్యక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. కంప్లైంట్ చేసి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీని వెనకాల ఎవరున్నారు? రాజకీయ హస్తం ఏమైనా ఉందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? రైట్ స్వప్న, స్పష్టంగా చెప్పుకోవచ్చు, కామినేని అడ్డగోలుగా వసూలు చేసుకుని, ఎందుకనంటే ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలు, ఎందుకనంటే ఆ వైద్యుడి దగ్గర మన ఏదైతే వస్తున్న రోగి దగ్గర ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే ఉచిత ఇతర ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నా కూడా అధికమించి డబ్బులు వసూలు చేసుకుంటుంది అనేసి గతంలో ఎన్నో సార్లు కూడా దీనిపై వార్తలు రాయడం జరిగినది బీఆర్కే న్యూస్ కూడా. కానీ తరచూ చూసుకున్నా కూడా కానీ వీళ్ళు ఎందుకంటే కామినేని హాస్పిటల్లో పనిచేస్తున్న యజమాని కావచ్చు, లేదంటే సిబ్బంది కావచ్చు, ఇతర డాక్టర్లు కావచ్చు, విచ్చలవిడిగా మాత్రం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి విధంగా దీనిపై పట్టించుకోవట్లేదు. దీనిపై ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన మంత్రివర్యులు కావచ్చు, లేదంటే దీని దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కామినేని హాస్పిటల్ పైన యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రజలు ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కామినేని హాస్పిటల్ ని ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే దీని కామినేని హాస్పిటల్ ఎందుకు ఈ విధంగా ఎన్ని రకాలుగా కూడా దోచుకున్నా కూడా వాళ్లకు సపోర్ట్ ఎందుకు చేస్తుందని కూడా ప్రజలు అయితే వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నేను వెంకటరెడ్డి, హరికాంత్ రెడ్డి మా అక్క కొడుకు అల్లుడు. 11:40కి యాక్సిడెంట్ అయింది బండరాయిల దగ్గర. వెంటనే 12 గంటల 10 నిమిషాలు 15 నిమిషాల మధ్యలో తీసుకొచ్చి హాస్పిటల్లో ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీ తీసుకొచ్చినాము కామినేని హాస్పిటల్కు. తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నర్సులు, ఆ డ్యూటీ డాక్టర్లు అంతా అది ఆక్సిజన్ పెట్టిరు. తర్వాత డాక్టర్లు ఎవరు లేరు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే దాన్ని డిలే చేసిరు. డిలే చేసి చాలాసేపటి దాకా ఏది చెప్పకుండా, డాక్టర్ లేకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు. ఏంటంటే మేము డాక్టర్ కావాలి, మెరుగైనటువంటి వైద్యం కావాలి, మంచి డాక్టర్ కావాలి, మీరు ఏదైనా సరే మాకు డబ్బుల గురించి కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తూ మీరు ఐసీ ఛార్జెస్ 12,000 అవుతాయి, ఆక్సిజన్ ఛార్జెస్ 12,000 అవుతాయి, మెడికేషన్కి ఇంత అవుతాయి, దానికి నర్సింగ్కి ఇంత అవుతాయి, డాక్టర్కి ఇంత అవుతాయి అని ఏదో రాసుకొని సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నం చేసి మాతో సంతకం పెట్టించుకోరు. మేము అది కాదు, ఫస్ట్ మాకు కావాల్సిన ట్రీట్మెంటు ఆ డబ్బుల గురించి కాదు. సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లు అన్నీ తెలిసిపోతాయి అంటే సిటీ స్కాన్ చేసేందుకు ఒక 1 అవర్ డిలే చేసారు. హెడ్ ఇంజూర్ అయింది, ఇదైంది, అదైంది, సిటీ స్కాన్ వస్తేందుకు ఇంకా దాని రిపోర్ట్ వస్తేందుకు 2 గంటలు 3 గంటల టైం పడుతుందని చెప్పడం జరిగింది. దానికి మాకు కనీసం ఆ స్కానింగ్ అన్న ఆ ఎక్స్రేలు అన్నీ మేము వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి అడిగితే ఎక్స్రేలు ఇస్తేందుకు కూడా ఒక 1/2 అవర్ లేట్ చేసారు.